హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. బట్ ప్రైస్ అనేది హెవీ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ కావడం జరిగింది. ఇన్ కేస్ అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీల ప్రకారం ఇలా ఓపెన్ అయినప్పుడు అంటే గ్యాప్ డౌన్లో రిజెక్షన్ జరుగుతుంది. ఈ సందర్భంలో ఎక్కడి వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందంటే ఓన్లీ నెక్స్ట్ పైవట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ సందర్భంలో 15 మినిట్స్ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇది ఇంత రిస్క్, ఈ రివార్డు కోసం ఇంత రిస్క్ బేర్ చేయాలి కాబట్టి ఇది పాసిబుల్ కాదు. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ ఆపర్చునిటీ అనేది కరెక్ట్ కాదు. మరి ఎక్కడ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే సో మళ్ళీ ఈ ప్రీవియస్ డే లో అండ్ S1 దగ్గర రిజెక్షన్స్ వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ రిజెక్షన్స్ రావడం అయితే జరిగింది. ఈ క్యాండిల్ దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం విత్ అంటే మన యొక్క 1 సెకండ్, ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి కొంచెం స్వింగ్ హైగ్లా లేదంటే ఇది అంటే కొంచెం ఇంకా అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ ఇంత తీసుకున్నప్పుడు ప్రాఫిట్ అనేది దీనికి మినిమం 1:1.5 ఇది మీ యొక్క టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా మనం మీరు గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో డబ్బులు రావాలంటే డెఫినెట్గా ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉండాలి. ఆర్ఆర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అంటే మినిమం 1:1.5 ఉంటే మీ యొక్క స్ట్రాటజీ ప్రాబబిలిటీ, విన్నింగ్ ప్రాబబిలిటీ ఈవెన్ 40% ఉన్నా కూడా మీరు ఓవర్ 1 మంత్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత కానీ లేదంటే 1 ఇయర్ తర్వాత కానీ మీరు ప్రాఫిట్లో ఉంటారు, డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. బట్ ఇది మెయింటైన్ చేయాలి, ఆర్ఆర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఇలా ఈ సెటప్ ఉన్నంతసేపు మీ విన్నింగ్ ప్రాబబిలిటీ స్ట్రిక్ట్గా మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవ్వండి, మీకు తెలిసిన ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవ్వండి. బట్ అది మినిమం 40% బ్యాక్ టెస్ట్ అంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఉండి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ చేస్తే మీరు ఓవర్ ఏ పీరియడ్ డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. సరే, ఓకే, ఇది మన సిపిఆర్ సెటప్ ప్రకారం ఇక్కడ ట్రేడ్ రావడం జరిగింది. క్యామరల్ ఇండికేటర్ను యాడ్ చేద్దాం. క్యామరల్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది L4 కింద ఓపెన్ అయినప్పుడు ఈ సందర్భంలో నియర్లీ L6 అంటే L5 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనమైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో క్యామరల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో మనం 1 డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, 2nd డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, 3rd 4th ఇలా అంటే మనం ఇవి ఒకరోజు ఇచ్చినాయి కాదు, డైలీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇవి ఎప్పుడైనా మనకు యూస్ఫుల్ కావచ్చు. సో మనం ప్రైస్ అనేది ఇప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఎక్కడైనా ఉన్న డిమాండ్ జోను మనం గతంలో 2 డేస్ కింద డ్రా చేసింది కావచ్చు లేదా 1 వీక్ కింద డ్రా చేసింది కావచ్చు, అది మనకి ఇప్పుడు యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఎందుకు యూస్ఫుల్ అవుతుందో నేను చెప్తున్నాను, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సో ప్రైస్ అనేది ఇక్కడ రియాక్ట్ కాలేదు. సో నెక్స్ట్ ఇంత గ్యాప్ డౌన్లో ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మనం ఎప్పుడు కానీ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో ప్రైస్ అనేది ఇన్ని జోన్స్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలి. ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఈ డిమాండ్ జోన్స్ కాస్త సప్లై జోన్స్గా మారినప్పుడు సో ఈ జోన్ దగ్గర ఇక్కడ చూడండి, 2nd క్యాండిల్ చూడండి,
ఈ సెకండ్ క్యాండిల్ అంటే ఈ జోన్కు ఇది రిజెక్షన్ క్యాండిల్ అవుతుంది. రిజెక్షన్ క్యాండిల్కి మనం ఈ సెకండ్ క్యాండిల్ లో కింద ఏదైనా ఎగ్జిక్యూటివ్ కాలేదు, నెక్స్ట్ క్యాండిల్ రాలేదు కాబట్టి ఇక్కడ ఈ జోన్ అనేది అంటే మనకు స్టాప్ లాస్ నుంచి కాపాడగలిగింది. కన్ఫర్మేషన్ ఎంట్రీ గురించి చెప్తున్నాను. సరే, థర్డ్ క్యాండిల్ ఇక్కడ కూడా మనకు ఎలాంటి దీని కింద లేదు. సో మళ్ళీ దానిపైన మనం ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్కు ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు చూడండి ఇక్కడ కాలేదు. సో ఇక్కడ రిజెక్షన్ రావడం జరిగింది. సో ఇక్కడ రిజెక్షన్ వచ్చినప్పుడు దీని లో కింద ప్రైస్ అనేది మనం తీసుకుంటాం. మన యొక్క స్టాప్ లాస్ ఏదవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఈ స్టాప్ లాస్ హిట్ కాలేదు. దీనికి 1:2 టైమ్స్ తీసుకుంటే టార్గెట్ అయితే వచ్చింది కదా, ఇంకా ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. అంటే మోర్ దెన్ 1:2 నియర్లీ 1:1.4 కూడా రావడం జరిగింది. కాబట్టి ఇలా ఈ జోన్స్ మరి మనం ఎప్పుడు డ్రా చేయడం జరిగింది చూడండి. ఈ జోన్స్ అనేటివి పర్టికులర్గా ఈ జోన్ అనేది 17th ఆగస్ట్ రోజు డ్రా చేయడం జరిగింది. అంటే 2 days బ్యాక్ డ్రా చేసిన జోను ఈరోజు మనకు యూస్ఫుల్ అయింది. సో ఇలా చూసుకుంటూ పోతే మనకు చాలా జోన్స్ ఉంటాయి చూడండి. ఇలా అంటే మనం డైలీ ఇలా జోన్స్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి చాలా జోన్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా జోన్స్ ఉండడం జరిగింది. బట్ ఇవన్నీ డెఫినెట్గా రెస్పెక్ట్ అవుతాయి. ఇలా మీరు చార్ట్ను మీరు డ్రా చేసి వదిలేసినప్పుడు ఎప్పుడైనా ఈ జోన్స్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా అక్కడ ఒక జోన్ ఉందని చెప్పి మనకు ఐడెంటిఫై అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం డ్రా చేయాలంటే వెనుకకు వెళ్ళి డ్రా చేయలేం కదా. సో ఎప్పటికప్పుడు మనం డ్రా చేసి పెట్టుకున్నట్టయితే అవి ఇలాంటప్పుడు యూస్ఫుల్ అవుతాయి. సరే, ఓకే. ఇక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక జోన్ ఉంది, మళ్ళీ రెండోసారి ఇది జోన్గా యాక్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ 1 second ఈ జోన్స్ అని డిలీట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక జోన్ డ్రా చేయొచ్చు. ఈ జోన్ డ్రా చేసినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ అయినప్పుడు ఫస్ట్ టైం రియాక్షన్ కావడం జరిగింది చూడండి. రెండోసారి రియాక్షన్, మూడోసారి కూడా రియాక్షన్ రావడం జరిగింది. సో మనకు అంటే ఈ జోను 2 times 3 times కూడా మనకు వర్కౌట్ కావడం జరిగింది. బట్ టేక్ ఓన్లీ 2 times ఓన్లీ ట్రేడ్ తీసుకోండి. తర్వాత మూడోసారి వదిలేద్దాం, ఎందుకంటే మూడోసారి గ్యారంటీ అయితే ఉండదు, స్టాప్ లాస్ హిట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సేమ్ అలా ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం ఒక జోన్ చూసినప్పుడు ఇది డిమాండ్ జోన్, ఎందుకంటే డ్రాప్ బేస్ ర్యాలీ ప్రకారం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఫామ్ అయింది. సో ఈ డిమాండ్ జోన్ను బాడీ టు అంటే విక్ టు బాడీ డ్రా చేస్తేనేమో మనకు ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు. బట్ ఇదే జోన్ను మనం వీక్ టు వీక్ అనేది మనం డ్రా చేసినట్టయితే ఇక్కడ ఇనిషియేట్ అయితే ట్రేడ్ అనేది లభించింది. సో మరి ఏది తీసుకోవాలంటే మీ యొక్క రిస్క్ను బట్టి మీరు తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఏది మీకు రిస్క్ వేరే చేసేది ఉంటే వీక్ టు వీక్ తీసుకోండి. బట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ స్టాప్ లాస్ కూడా హిట్ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. విక్ టు బాడీ అంటే డిమాండ్ జోన్ అయిందనుకోండి, విక్ టు బాడీ సప్లై జోన్ అయిందనుకోండి, అక్కడ కూడా విక్ టు బాడీ తీసుకుంటాం కాబట్టి ఈ సందర్భంలో మనకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి తగ్గిపోతే అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ హిట్టింగ్ పర్సెంటేజ్ కూడా మనకు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి సో మీ యొక్క రిస్క్ను బట్టి మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇక రేపటి రోజున పాసిబిలిటీ ఉన్న జోన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున ఈ జోన్స్ ఇలానే ఉంచండి. మేబీ రేపు కూడా ఒకవేళ పాసిబిలిటీ అయితే ఉన్నది. వితిన్ ఈ బ్యాండ్ల మధ్యలో ఉంటే మళ్ళీ ఒకసారి రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది చూడండి, లెవెల్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేబీ ఇక్కడ తీసుకునే బదులు ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకొని ట్రేడ్ తీసుకుందాం. లేదు అంటే ఇక్కడ రిజెక్షన్స్ అయితే దట్టు పర్టికులర్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఈ జోను ఇక్కడ మేబీ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుందని బట్టి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఈ జోన్స్ని అయితే మార్క్ చేసి పెట్టుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,600 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 16,500 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే కాల్ సైడ్లో నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ
ఉంటుంది, నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సారీ, ఇక్కడ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి 17,000 ఎనీహౌ దీన్ని గమనించండి. ఓకే, నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కన్ఫర్మేషన్ తీసుకుందాం, మనకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,400 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 16,400 దగ్గర. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని మార్క్ చేసుకోండి. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నది. అంటే లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనకు ఓవరాల్ బుల్లిష్ అయితే ఉండడానికి అవకాశం ఉంది, అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది, బుల్లిష్లో అంటే గ్రీన్లో ఉన్నది కాబట్టి డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో షార్ట్ టర్మ్లో జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్ వల్ల మేబీ ప్రైస్ అనేది ఇక్కడ వరకు కరెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ బేస్ లైన్ వరకు కరెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 16,107. ఇన్ కేస్ రేపు ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ 16,100 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇది టార్గెట్ అవుతుంది 16,200 ఫస్ట్ టార్గెట్. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 16,100 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఎప్పుడు బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయింది అనుకోండి. కన్వర్జేషన్ లైన్ పైన అంటే 16,432 పైన గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి ఇక్కడ 500 దగ్గర ఓపెన్ అయితే మళ్ళీ వెనుకకు వచ్చేసి 432 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో ప్రైజెస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుందనే దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది డైలీ అనాలిసిస్. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. ఇక అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది ప్రస్తుతానికైతే క్లౌడ్ పైన ఉంది. బట్ నెగిటివ్ అంశం ఏంటంటే బేస్ లైన్ అనేది కన్వర్జేషన్ లైన్ పైకి రావడం జరిగింది. ఇది షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే మనకు స్వింగ్ ట్రేడింగ్లో కానీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కానీ ఇది బేరిష్నెస్ చూపెడుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అంటే ఈ క్లౌడ్ టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ క్లౌడ్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి నెక్స్ట్ టార్గెట్ 16,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సేమ్ ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో కూడా అక్కడ 16,200 అనేది మనం చెప్పడం జరిగింది. మేబీ ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ బేస్ లైన్ పైన ట్రేడ్ కావాలి. బేస్ లైన్ పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా అంటే 16,538 పైన ఉంటేనే అప్ సైడ్ వెళ్తుంది. అప్పుడు కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది మన యొక్క ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సెకండ్ టార్గెట్ కొత్త హై ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ఓపెన్ అయితే దాని ప్రకారం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా 500 వరకు వచ్చి అంటే 16,500 వరకు వచ్చి కూడా మళ్ళీ వెనుకకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా సో ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసి పెట్టుకోండి. సో మనం డైలీ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అవర్లీ టైం ఫ్రేమ్లో మనం ఏదైతే చెప్తున్నామో ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అక్కడ అలానే ప్రైస్ అనేది మూవ్ కావడం జరుగుతుంది. సో 100% కాకపోయినా అటు ఇటుగా మనం చెప్పిన లెవెల్స్ అయితే వర్కౌట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం డైలీ ఈ ఇండికేటర్ గురించి. ఇక్కడ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే ప్రైజెస్ అనేవి క్లౌడ్ వరకు రీచ్ అవుతాయని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది.
సో అది ఎగ్జాక్ట్గా క్లౌడ్ వరకు అయితే రావడం జరిగింది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ హైయర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో అంటే ఇంచుమించు దాదాపు లోయర్ వాల్యూ కూడా చెప్పొచ్చు. సరే, ఓకే, నో మ్యాటర్. అయితే ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది? ప్రైస్ అనేది సో S1 కింద ఓపెన్ కావడం జరిగింది. S1 కింద ఓపెన్ అయిపోయినప్పుడు సో ప్రైస్ అనేది S1కు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు లేదా ప్రీవియస్ డే లోకి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఈ సందర్భంలో మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ రావాలనుకున్నప్పుడు సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది స్వింగ్ హై అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ S2 అవుతుంది. సో ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇది ఇక్కడ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. ఇంజనీర్లో గ్యాప్ ఫిల్అప్ అవుతుంది అనుకుంటున్నారు. గ్యాప్ ఫిల్ కాలేదు. బట్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూసినప్పుడు ఇక్కడ ఏదో సప్లై జోన్ డిమాండ్ జోన్ ఉంటుంది. సో అందుకే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడం జరిగింది. సో అది మనం సప్లై జోన్ డిమాండ్ జోన్ డిస్కషన్ చేసినప్పుడు మనకు వస్తుంది. చూద్దాం. ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L4 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో అది ఫస్ట్ సెకండ్ మినిట్స్ అంటే సెకండ్ క్యాండిల్ లోపనే బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ 5 మినిట్స్ సెకండ్ మినిట్లోనే బ్రేక్అవుట్ రావడం జరిగింది. బట్ ఇది మనం ట్రేడ్ సెటప్ కాదు. సో ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. బట్ టార్గెట్ అనేది L5 అవుతుంది. బట్ టార్గెట్ అయితే రీచ్ కాలేదు. మినిమం అంటే 1:1 అయితే రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మన స్టాప్ లాస్ కూడా ఏమీ హిట్ కాలేదు. సో మనం లాస్ట్ వరకు ఉన్నా కూడా ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండే అవకాశం అయితే ఉన్నది. ఓకే, ఎనీహౌ కెమెరాల ప్రకారం పెద్దగా ట్రేడ్ అయితే అంటే ప్రాఫిట్ అయితే ఏమీ రాలేదని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ మనం ఇందాకనే డిస్కస్ చేసినాం. ఇక్కడ వరకు ఎందుకు వెళ్ళలేదు ప్రైస్ అంటే మేబీ ఇక్కడ ఏదో డిమాండ్ జోన్ సప్లై జోన్ ఉంటుందని చెప్పాము. చూడండి, ఎగ్జాక్ట్గా అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి సో మనం ఏవైతే ఇవి గతంలో ఎప్పుడో డ్రా చేయడం జరిగింది. చూడండి, ఇవి ఎప్పుడు డ్రా చేయడం జరిగింది? 3rd ఆగస్ట్ రోజు డ్రా చేయడం జరిగింది. 3rd ఆగస్ట్ రోజు డ్రా చేసిన జోన్స్ ఈరోజు 20th ఆగస్ట్ రోజు 20th ఆగస్ట్ రోజు వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో ఇలా జోన్స్ మనం డ్రా చేసి పెట్టుకుంటే సో అవి ఎప్పుడైనా వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఎలాగో కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి మనము స్టాప్ లాస్ హిట్ కావడానికి తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ జోన్ అనేది ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. బట్ దీని లో కింద మళ్ళీ క్యాండిల్ రాలేదు కాబట్టి ఈ జోన్ ఫెయిల్ అయినట్టు అంటే అవసరం లేదు. నెక్స్ట్ టైం దీన్ని డిలీట్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక జోన్ చూడండి. ఈ జోను మీరు కావాలంటే ఆగస్టు 3rd రోజు లేదా 4th రోజు వీడియో చూడండి. అక్కడ డెఫినెట్గా ఈ జోన్స్ ఉన్నాయో లేవో మీకు తెలిసిపోతుంటుంది. చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుందామని చెప్పాము. కన్ఫర్మేషన్ ఎంట్రీ ఇక్కడ వీక్ రివర్సల్ రావడం జరిగింది. సో ఈ వీక్ రివర్సల్ వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడే రావడం జరిగింది. బట్ ఈ లో కింద రాలేదు. నెక్స్ట్ మనకు ఇంకొక ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ లో కింద రావడం జరిగింది కాబట్టి ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో మీ యొక్క టార్గెట్ ఏదవుతుంది దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ మనం విత్ ఇన్ ద ఇంటర్డే టైం ఫ్రేమ్లో జోన్స్ చూసినప్పుడు ఇది ఇంకొక జోన్ యాక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ రాలేదు ప్రైస్ అనేది, ఇక్కడికి రాలేదు. బట్ ఇక్కడ ఇంకొక జోన్ చూడండి, ఇక్కడ ఇంకొక జోను కూడా ఉండడం జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడికి రాలేదు. బట్ వీక్ టు వీక్ డ్రా చేసినప్పుడు ప్రైస్ అనేది రావడం జరిగింది. సో మరి వీక్ టు వీక్ డ్రా చేస్తారా, బాడీ టు వీక్ డ్రా చేస్తారా అంటే అది మీ యొక్క రిస్క్ని బట్టి ఉంటుంది. సో నేనైతే వీక్ టు బాడీయే డ్రా చేయమని చెప్తాను. ప్రైస్ అనేది ఇక్కడికి రాలేదు కాబట్టి ఈ జోన్స్ను కన్సిడర్. సో ఇక్కడ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే విత్ ఇన్ ద అంటే 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఇది డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. బట్ ఈ జోన్ అనేది స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. ఇది డిమాండ్ జోను, ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో రేపటి రోజున పాసిబుల్ జోన్స్ను డ్రా చేద్దాం. సో రేపటి రోజున అంటే ఇవి ఎప్పుడైనా పనికి రావడానికి యూస్ఫుల్ అవుతాయి. అంటే ఇప్పుడు డ్రా చేసినాయి, ఇప్పుడు మనం ఆగస్టు 3rd రోజు డ్రా చేసిన జోన్స్ ఇప్పుడు మనకు యూస్ఫుల్ అయినాయి. సో ఇప్పుడు డ్రా చేస్తున్నాయి, రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, మేబీ 15 days తర్వాత కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం జోన్స్ డ్రా చేసి పెట్టుకుంటే నష్టం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఒక 2 జోన్స్ ఉన్నాయి.
ఈ జోన్స్ మార్క్ చేసుకోండి. మేబీ ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోండి. ఇవి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తున్న జోన్స్. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీ టైంకి అనుగుణంగా ఏదైనా ఒక, అంటే మనం బై సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ డిమాండ్ జోన్ దగ్గర, సెల్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ లేదా విక్ రివర్సల్ క్యాండిల్ సప్లై జోన్ దగ్గర ఉంటేనే ట్రేడ్ తీసుకుందాం. అప్పుడు మన యొక్క స్టాప్ లాస్ కూడా తగ్గుతుంది, మనం కన్ఫర్మేషన్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. బట్ ఈ జోన్ను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది. కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వచ్చిన ప్రైజెస్ ఇక్కడ వరకు కూడా రావడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మేబీ అంటే ఆ సందర్భంలో స్టాప్ లాస్ హిట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రైస్ అనేది ఏ జోన్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంటుంది, ఏ జోన్ దగ్గర రిజెక్షన్స్ అవుతున్నాయని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 36.5 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ అవుతుంది. షార్ట్ బిల్డప్ అయితే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్, అంటే మన వీడియోస్ చూస్తుంటే, సో మనకు FNO ప్లేలిస్ట్ ఉన్నది, అక్కడికి వెళ్ళి ఈ ఆప్షన్ చైన్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. పుట్ సైడ్ని పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్ చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ మనం ఇచ్చుబుక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుబుక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంటే ఫర్దర్గా ఇది ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,300 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ బేస్ లైన్ పైన, అంటే 35,216 పైన మాత్రమే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది అప్పుడు అక్కడ వరకు వెళ్తే ఓన్లీ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ బేస్ లైన్ వచ్చేసి 600 దగ్గర ఉంది, అంటే ఈ కన్వర్జేషన్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ బేస్ లైన్ పైన ఉంటేనే బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు 600 వరకు మాత్రమే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనే దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ సినారో ఇన్ డైలీ క్యాండిల్లో. అలాగే అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో ప్రైజు అండ్ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ కూడా క్లౌడ్ కిందికి వచ్చేసినాయి. కాబట్టి ఈ సందర్భంలో బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో బేరిష్నెస్ ఉంటే ఫస్ట్ రిజెక్షన్ ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చేసి 35,328 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సెకండ్ రెసిస్టెన్స్ అనేది 587 దగ్గర 35,587 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ మొత్తం, అంటే ఈ జోన్ మొత్తం ఎంటైర్ మనకు, అంటే ఈ ప్రైస్ జోన్ అనేది మనకు ఎంటైర్ ఒక సప్లై జోన్ లాగా యాక్ట్ అవుతుంది. సో ప్రైస్ అనేది దీని కింద ఉంటేనే మనకు బేరిష్, దీనిపైన ఉంటే మాత్రం బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి ఆ సందర్భంలో ఎక్కడి వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది? సో ఇది జోన్ అనుకుంటున్నాం, ఇది జోన్ అనుకుంటే సో ప్రైస్ అనేది దీనిపైన ఉంటే మళ్ళీ బుల్లిష్నెస్ ఉంటుంది. అది ఎక్కడి వరకు? ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే, అంటే 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇక్కడ కింద ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు వచ్చి ఇలా రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్.
అలాగే డైలీ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో, ఎడ్యుకేషన్ పర్పస్లో మనం ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఒక చిన్న అనౌన్స్మెంట్, నేను నెక్స్ట్ మండే నుంచి థర్స్డే వరకు అందుబాటులో ఉండను. మా రిలేషన్స్ది బంధువుల పెళ్ళి ఉన్నది, సో అక్కడికి వెళ్తున్నాను. మేబీ ఈ అప్కమింగ్ 3 days 4 days వీడియోస్ ఉండకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే, కొంచెం కోఆపరేట్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.